అయితే మస్తు సంబరపడతాము వాళ్ళని చూసి. మళ్ళీ చిన్న పాప ఇప్పుడు 3 years డాక్టర్ అమ్మ డాక్టర్ పాట పాడితే మా ఊళ్ళు వచ్చిన తర్వాత రోజు ఆమెతో పాడిస్తారు. ఏం చేస్తారు డాక్టర్ ఏం చేస్తాడని కావాలని ఆమెను పిలిచి పాడించుకుంటారు. మంచి పాటలు పాడుతుంది. అసలు పిల్లలు స్కూల్ పోరా అన్న సిచ్యువేషన్ నుంచి మా మేడం కేర్ తీసుకొని వాళ్ళను మేము ఒక 2 days అలవాటు చేస్తాం మేడం అన్నా కానీ అద్దు మీరు ఉండరు పిల్లలు, నేను చూసుకుంటాను. మా ఆయమ్మ మా మేడం బాగా సహకరించి నా పిల్లలు ఇద్దరు అందులోనే చదువుకున్నారు. నేను మేడం దగ్గరనే చదువుకున్నా. చాలా హ్యాపీ ఉంది. నేను మేడం ఇద్దరు మా పిల్లలు బాగా అనుబంధం ఉంది మాకు. అంతేకాకుండా నేను కిషోర బాలికలు కూడా నేను స్కూల్కి వెళ్ళాను. మా స్కూల్లో ఉన్నప్పుడు అక్షరాభ్యాసముతో పాటు మేము 15 years నుండి కిషోర బాలికలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను జెడ్పిహెచ్ఎస్ స్కూల్ మా వెలుగటూరు. ప్రతి నెల ఫస్ట్కి మేడం ఇంటి దగ్గరికి పిలిచేది. మాకు వీలైతే లేదు మేడం మేము స్కూల్కి వెళ్తాను అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి మరి వెయిట్ కొలిచేది. మమ్మల్ని బాగా చెప్పేది, వెయిట్ తక్కువ ఉన్నారు పిల్లలు, మీకు జ్ఞానం అనేది రాదు, మీ మైండ్ మంచిగా మీరు బలంగా ఉంటేనే మీకు చదివింది గుర్తుంటుంది అని బాగా మా పేరెంట్స్ కూడా చెప్పింది. మీ బిడ్డ బాగా వీక్ ఉంది, మంచిగా తినిపియండి అని మా అమ్మ ఇక్కడికి రాగా చెప్పింది. పాపం మేడం మంచిగా చెప్పింది నాకు. మీరు ఇంత చదువుకుంటారంటే మాకు తెలియని అన్నీ కూడా మాకు మేడం చెప్పింది. మా అమ్మ నాన్నకు చదువు రాదు, వాళ్ళే మేడం ఎక్కువ చెప్పేది. ఇట్లా వేయండి పద్మ, మీరు పిల్లల్ని ఇట్లా ఉంచితేనే వాళ్ళ మైండ్ మంచిగా ఉంటుంది అని మంచిగా తినిపించేది కానీ అన్నీ చెప్పింది మాకు. ఇంకా నాకు నేను చదువుకునడానికి కూడా మేడం బాగా ఈ స్కూల్ నుంచి ఈ స్కూల్కి మారండి ఇట్లా అని చెప్పింది. నేను అంగన్వాడీ నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు ఇవన్నీ చేసినందుకు నేను మేడంకి కృతజ్ఞత చెప్తున్నాను. నా పిల్లలు కూడా మంచి ఎదగాలని ఆశించాలని మేడాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. మా అంగన్వాడీలో ఏం పని చేయట్లేదు అని ఇప్పుడు ఒక రిపోర్టరు అక్కడ పిలిచి మమ్మల్ని నిలదీస్తుండు.